ఎన్ని కామెంట్లు వచ్చాయో ప్రూఫ్స్ ఉన్నాయా నీకు తెలుసా అని. అయితే కావ్య నిఖిల్ ఇంకా కలవరు అని చెప్పి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇందాక. దానికి చాలా అంటే చాలా కామెంట్లు వచ్చినాయి ప్రూఫ్స్ ఉన్నాయా అని. ప్రూఫ్స్ అందరికీ తెలుసు, పబ్లిక్గా ఉన్నాయి అవన్నీ. ఫస్ట్ది ఇన్స్టా స్టోరీ పెట్టారు కావ్య గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, ఫేక్ అది ఇది అని చెప్పి నిఖిల్ గురించి ఒక పోస్ట్ అయితే స్టోరీ పెట్టారు. అందరు చూసే ఉంటారు. అదొక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళిద్దరూ ఈవెంట్లో కలిసినప్పుడు అస్సలు మాట్లాడుకోలేదు, ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోలేదు. ఇంకా నిఖిలే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు కూడా, మేమిద్దరం విడిపోయాము, త్వరలోనే కలుస్తాను, బయటకు వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి. ఇది అందరికీ తెలుసు వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది అని చెప్పి. అయినా సరే ప్రూఫ్స్ ఉన్నాయా అంటే, సరే వాళ్ళిద్దరూ కలిశారా అని చెప్పి ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా అని నేను అడిగితే, నేను నిఖిలన్న ఫ్యాన్, నేను నిఖిలన్న గురించి చాలా వీడియోలు చేశాను, మీరు అవి చూసే ఉంటారు. అవి చూడకుండా కొత్తగా ఇప్పుడు ఇది చూసిన వాళ్ళకైతే తెలియదు. చాలామంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కామెంట్లో మీరు ఊహించుకొని చెప్తున్నారు, మీకేం తెలియదు, ఊహించుకొని చెప్పడం కాదు అని చెప్పి కామెంట్లు అయితే వచ్చినాయి. దానికి వీడియో చేయాలి అని చెప్పి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. నేను చెప్పింది అందరికీ తెలుసు, ఇది చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. అయితే మీరు నా పాత వీడియోలు చూసి ఉంటారు, నేను నెగిటివ్గా నిఖిలన్న గురించి చెప్తున్నాను అని అనుకుంటున్నారు. కాదు, నేను నిఖిలన్న గురించి అన్ని వీడియోలు చేశాను, మీరు అందరూ చూడండి. అలాగే ప్రీవియస్గా చాలా వీడియోలు ఉన్నాయి నిఖిలన్న గురించి నేను చేసినవి, తను విన్నర్ అవ్వాలి అని చెప్పి. మీరు అవన్నీ కూడా చూడకుండా